విన్నావు కదా మధుసూదన్, నువ్వు వెళ్తూ శ్రీలక్ష్మికి ప్రమాదం జరిగిన చోటికి వెళ్ళు. అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో ప్రయత్నించు. ఈరోజు మన బిడ్డ, రేపు వేరే వాళ్ల బిడ్డ. చూస్తూ ఊరుకుంటావా? వీలు చూసుకొని ట్రై చేస్తాను తాతయ్య. వీలు చూసుకొని కాదు, ఆ పని చూసుకొనే కళాశాలకు వెళ్ళు. అలాగే తాతయ్య, టైం అవుతుంది, వెళ్తాను. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాం అనాలి. అమ్మా శ్రీలక్ష్మి, నానెప్పుడో తయారైపోయాను పెద్దయ్యా, వెళ్ళొస్తాము. జాగ్రత్తగా వెళ్ళిరండి. మధుసూదన్ తాతయ్య, ఒకసారి నువ్వు తోడు లేకపోవడం వల్లే శ్రీలక్ష్మి గాయపడింది. అలాంటి పరిస్థితి మళ్ళీ తనకెప్పుడూ రాకూడదు. ఈసారి శ్రీలక్ష్మికి ఏం జరిగినా, ఎవరి వల్ల జరిగినా దానికి పూర్తి బాధ్యత నీదే అవుతుంది. అర్థమైందా? అలాగే తాతయ్య. జాగ్రత్తగా వెళ్ళిరండి. వెళ్ళమ్మా. అట్టగే పెద్దయ్యా. వెళ్ళొస్తాను హేమా. వెళ్ళొస్తాను. అసలు నేను అప్పగించిన పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందా. నమస్కారం సార్. ఇక్కడ సంతకం పెట్టండి. ఇదిగో ఉంటాను సార్. ఇక్కడే ఉంటే కనీసం ప్రాణాలతో అయినా మిగిలి ఉండేవాడు. ఇప్పుడు ఇటుకెళ్తే ఇతని పరిస్థితి ఏంటో నాకు కూడా అంతు చిక్కటం లేదు. చెప్పండి మేడం. ఎక్కడున్నారు? మీరు చెప్పినట్టే జైలు దగ్గర ఉన్నా మేడం. ఇంకా అతను బయటికి రాలేదా? రాలేదు మేడం. సరే, చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది మేడం. ఆ మనిషి గతం గురించి వెతకూడదు, భవిష్యత్తు గురించి ఆలోచించకూడదు, మరీ ముఖ్యంగా నా కంటికి మాత్రం కనిపించకూడదు. వాడి సంగతి మాకు వదిలేండి మేడం, మేము చూసుకుంటాం. రై, ఇంకో కొత్త ప్రాబ్లం క్రియేట్ చేయకుండా జాగ్రత్తగా డీల్ చేయండి. పని పూర్తయ్యాక అప్డేట్ చేయండి. సరే మేడం, ఉంటాను. అతను తప్పించుకున్నాడంటే మాత్రం అతని నుంచి నేను తప్పించుకోవడం కుదరదు. బయటికి రాగానే నేరుగా హాస్పిటల్కి వెళ్తాడు. ఆ నర్సుని పట్టుకుంటాడు. ఆ నర్సు గనక నోరు విప్పిందంటే నేరుగా ఇక్కడికే వస్తాడు. నాన్నకి జరిగింది మొత్తం చెప్పేస్తాడు. అప్పుడు నాన్న నన్ను చంపేస్తాడు. సో ఇదంతా జరగకూడదంటే అతను బయటికి రాగానే నా మనుషుల చేతిలో బందీ అవ్వాలి. ఆ తర్వాత ఆట నేను ఆడించాలి. ఆడిస్తాను. రేయ్, నువ్వు అటు వెళ్ళు. అసలు ఆ రోజు ప్రియంవద నా బిడ్డనేం చేసింది? నా బిడ్డ నేనే మాయం చేశానని నేరం నా మీదకెందుకు మోపింది? నా బిడ్డ ప్రాణాలతో ఉందా? ఉంటే ఇప్పుడెక్కడుంది? నా ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే
నేను ముందు ఆ హాస్పిటల్కి వెళ్ళాలి. ఏటి మామూలుగా వీధి చివరను దింపేసే మధుబాబు దింపకుండా తీసుకెళ్తున్నారు? దింపడం మర్చిపోయారా? లేదంటే పెళ్ళాన్ని ప్రేమించడం మొదలెట్టారా? సారీ మధుబాబు, కావాలనే స్పీడ్ బ్రేకర్ మీద ఎక్కించుంటారు. మళ్ళీ పోజులు కొడుతున్నారు. రేయ్ రేయ్ ఆగు! ఆగు! రేయ్ ఆగరా! ఆగరా! రేయ్ 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 ఆగో! రేయ్ ఆగరా! రేయ్ రేయ్ దిగు. ఏంటి, వీధి చివరన వదిలేయాల్సిన వాడు ఇంత దూరం తీసుకొచ్చాడేంటని షాక్లో ఉన్నావా? లేదంటే నీ మీద ప్రేమ పుట్టుకొచ్చేసిందన్న భ్రమలో ఉన్నావా?